fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never. హాయ్ హలో అండి, మరి కొత్తలతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా స్పెషల్ లాగ్ అనమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ కార్ మ్యూజియం. అవునండి, పైన కార్ మ్యూజియంకి వచ్చేసాం. ఇది ఎక్కడో లేదు, మైసూర్కి వెళ్ళే దారిలోనే. అంటే మైసూర్ ఇంకా 12 కిలోమీటర్ దూరంలో ఉందనంగా ముందుగా వచ్చేస్తుంది అనమాట ఈ ప్లేసు. వింటేజ్ కార్లు యొక్క అమేజింగ్ కలెక్షన్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట. కార్లు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా నచ్చింది, దాంట్లో సందేహము లేని. టైరు ఆకారంలో చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది కదా. అండ్ ఇక్కడ హరిగోవిందాస్ అనే రెస్టారెంట్ కూడా ఉంది, చక్కగా భోజనం చేసుకోవచ్చు. భోజనం కూడా చాలా బాగుంది అన్నారు కొంతమందిని మేము అడిగాము. ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ సైడ్లో నేను గమనిస్తే ఇక్కడ నుంచి పెద్ద ఆడిటోరియం ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆడిటోరియము. ఓపెన్ ఆడిటోరియం లాగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని, అట్లానే ఆ చెట్లని, అక్కడ హోటల్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి పైనుండి. ఇక్కడ నేను కుండీలు అయితే చూస్తూ ఉన్నానండి. ఆ కుండీలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా అట్లా చూసుకుంటూ మేము లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా అయిపోతే యాక్చువల్లీ బెంగళూరు నుంచి ఈ కార్ మ్యూజియానికి 102 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. దాదాపు 1 hour 12 minutes పడుతుందని చెప్పేసి మేము క్యాలిక్యులేట్ చేసాము. ఆ తర్వాత ఇంకా మీకు ఇంతగానే చెప్పినట్లు నేను మైసూర్కి వెళ్ళే ముందే ఒక 12 kilometers ముందే ఈ పైన కార్ మ్యూజియం వస్తుంది. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాము. ఈ కార్ మ్యూజియము ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేయబడుతుంది. అట్లానే ఇంకా మేము ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ టికెట్ కూడా పర్ హెడ్ 50 రూపీస్. అండ్ 12 years లోపల పిల్లలకైతే టికెట్ లేదు, ఫ్రీ అనమాట. ఇప్పుడు మేమైతే టికెట్ తీసేసుకున్నాం. ఇక్కడ కూడా చక్కగా ఫోటోషూట్ తీసుకుంటున్నారు కొంతమంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ కూడా. మేము అట్లాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళబోయే ముందే ఇక్కడ ఒక చక్కని ఫోటో అండ్ అక్కడ ఒక కారు ఉన్నదన్నమాట. ఏంటా అని చూస్తే అక్కడ మరి డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆయన యాక్చువల్లీ ఈ మ్యూజియాన్ని పెట్టిందనమాట. అండ్ ఆయన యూజ్ చేసింది అంటే తన కాలేజ్ టైంలో ఉపయోగించిన కారు అక్కడ పెట్టారు. తనకి చాలా ఇష్టమైన కారు అంట అది. అవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన గురించి. అండ్ ఈ యొక్క మ్యూజియాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈయననే మళ్ళీ ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే గారు. ఈయన యాక్చువల్లీ రాజ్యసభ మెంబర్ కూడా అంట. ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి, అవన్నీ కూడా మేము చూసుకుంటూ అలానే ఇక్కడ మనం ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యింది.
ఇది ఎంట్రన్స్ ఓకే, ఇది కరెక్ట్. ఎట్లా వచ్చాము ఇప్పుడు ఇట్లాగా లోపలికి వచ్చాము. లోపల ఇప్పుడు చూడబోతున్నాం. ఎస్, చల్. ఆయన తీసారా మ్యూజియం తగ్గించింది ఈయనమాట. రాశారు, ఇట్లా రాశారు. మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కొన్ని టైర్లు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఎద్దుల బండి, జట్కా బండి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. స్టార్టింగ్లో బస్సులు, కార్లు రాకముందు ఇవే కదండి ఉపయోగించేవారు. ఆ తర్వాత రైట్ సైడ్ మేము వెళ్ళాము. అక్కడ డౌన్ ఫ్లోర్ అన్నమాట యాక్చువల్లీ. తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. అక్కడ కూడా కొన్ని కార్లు ఉన్నాయి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, మన కార్ల షోరూంలో కొత్త కారుని ఎట్లాగైతే చూపిస్తారో అలాగా ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి. సేమ్ ఇలాంటి ఫ్యానే మాకు చర్చిలో వేశారు ఈ మధ్యకాలం. సేమ్ ఇదే అక్కడ కూడా. ఇక్కడ కార్లో ఉపయోగించే కొన్ని పార్ట్స్ పెట్టారనమాట. కార్బొరేటరు అండ్ నిదానంగా మీరు చూసినట్లయితే డైనమో, టర్బో అండ్ చార్జరు, మెకానికల్ ఫ్యూయల్ పంపు అండ్ స్టీరింగ్ బాక్సు ఇవన్నీ కూడా అండి. ఇంకా ఇంజన్లు అయితే 4 స్ట్రోక్ ఇంజను, 2 స్ట్రోక్ ఇంజను ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసింది యాక్చువల్లీ వీరేంద్ర హెగ్డే గారే. చాలా బాగున్నాయి కదా, మీరు కూడా చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయాలి ఈ పైన కార్ మ్యూజియాన్ని. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా ఇప్పుడు మేము మరలా లెఫ్ట్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ లైన్గా బోల్డ్ అని కార్లు అయితే ఉన్నాయి. నేను ఇంత చెప్పాను కదా, ఇక్కడ జట్కా బండ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వరుసగా కొన్ని కార్లు అయితే పెట్టారు. అవన్నీ కూడా మేము నిదానంగా చూపిస్తాం. ఆ తర్వాత ఇమీడియట్ మళ్ళీ రైట్ సైడ్లో ఈ కారు చూడగానే అసలు చాలా బాగుంది అనిపించింది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ కార్కి కొంత ప్రత్యేకత ఉన్నట్టుందండి, అందుకే సపరేట్గా పెట్టారు. మేము కొంచెం చూసినట్లయితే ముందుకు పోయి ఇక్కడ రాస్తుంది రోల్స్ రాయ్స్ 20 సెలబ్రేటింగ్ 100 years అని. అది చూసుకొని మరలా మేము లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఆ డీటెయిల్స్, ప్రతి ఒక్క కారు యొక్క డీటెయిల్స్ అక్కడ కరెక్ట్గా మరి ఇవ్వబడి ఉన్నాయి. అవన్నీ కూడా నేను చదువుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే ఒక స్పెషల్ కార్ వచ్చేస్తుందండి. ఇదేనండి మన మహాత్మా గాంధీ. ఈ కారులో అయితే కర్ణాటక వచ్చినప్పుడు కూర్చున్నారంట. ఇది 1929 కారు. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే నిజంగా గాంధీ గారు కూర్చున్న కారు చూశాను అనిపించింది. ఇంకా అట్లాగా దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కిందంతా కూడా. అంటే ఒక స్పెషల్ కారు ఉన్నప్పుడు దాని డీటెయిల్స్ అంతా అట్లాగా ఇచ్చారు. ఇంకా తర్వాత అట్లాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. 1934.
పల్లకీలో పెళ్లి కూతుర్ని తీసుకుపోతారు చూడ, ఆ పల్లకి చూసారా, చూడండి ఇక్కడ బాగుంది కదా. భలే ఉంది ఇది. డైమ్లర్ D36. మైసూర్ రాజు జయచామరాజేంద్ర ఒడియార్ గారు వాడినటువంటి కార్ అనమాట ఇది. తర్వాత వాళ్ళ వంశస్థులు ఎంతమందో వాడారో ఈ కార్ని, అవన్నీ పటాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న కారు అమెరికన్ క్లాసిక్ అండ్ ఏ పాపులర్ మూవీ కార్ అనమాట. ఏ మూవీస్లో ఉందో ఆ ఫొటోస్ కూడా పెట్టారు ఇక్కడ చూసిన. నేను ఇచ్చే సజెషన్ ఈ కలర్ బ్యూటిఫుల్ కలర్. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా కలెక్షన్ అయితే పెట్టారు. పైన మొత్తము ఫస్ట్ ఫ్లోర్లో వింటేజ్ కార్లు పెట్టారు. ఆల్మోస్ట్ ఇక్కడైతే రీసెంట్ కార్లు పెట్టారనమాట. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ప్రస్తుతం అయితే మేము కొంచెం సేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము. అందులో పాటుగా మేము ఫోటోషూట్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనం చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ కార్ ఉంది. ఇక్కడ అంబాసిడరు ఇండియాది. ఇక్కడ చూసారు కదండి, ఎస్ మన కన్నడ హీరో విష్ణువర్ధన్ గారు వాడినటువంటి కార్ అనమాట. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఈ కారు వచ్చేసి డాక్సన్ బ్లూ బర్డ్ అనే కార్ అనమాట. నెక్స్ట్ ఇంకా ట్రక్కులు అయితే వచ్చేసాయి. ఇక్కడ చూపిస్తున్న 2 ట్రక్కులు కూడా ధర్మస్థలానికి వాడినటువంటి ట్రక్కులు అని అక్కడ రాయబడి ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. చూసినట్లయితే పైన కూడా రాయబడింది. ఆ తర్వాత ఇట్లాగా వచ్చేస్తే ఇక్కడ చూడండి, చాలా చాలా బాగుంది ఇది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంగ్లాండ్ అనమాట. చెక్కలతో చేశారు. యాక్చువల్లీ మీరు గమనించినట్లయితే అక్కడంతా మీరు ఆ బ్రౌన్ కలర్దంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. ఇంకెక్కడికి వచ్చేసామండి. మన ఆర్మీ ట్రక్. బెంగళూరులో మరి మా పెద్దక్క వాళ్ళు ఆర్మీ వాళ్ళు కాబట్టి మేము కూడా కొన్ని సమయాల్లో ఆర్మీ వ్యాన్లో మరి వెళ్ళాము. ఆ వ్యాను టైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, నిజంగా చాలా గ్రేట్. బెంచ్ కార్. బెంచ్ కార్ మరి చూపించేటప్పుడు మనం ఆ మాత్రం స్టైల్గా ఉండాలి కదండి. కాబట్టి మేము కొంచెం ఆ మాత్రం స్టైల్ మెయింటైన్ చేసాం. E32 7-seater. 7 series है. ये नहीं माने बेंच कार सामान. टोयोटा कार.
ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక చాలా చాలా స్పెషల్ కారు, కెనడీ ల్యాక్. అవునండి, ఈ కారు ఇంతకుముందు మన యుఎస్ ప్రెసిడెంట్ వాడిన కారు అనమాట. చూసారండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. యుఎస్ ప్రెసిడెంట్ వాడిన కారు అంటే ఈ కారు వాడలేదు, ఇలాంటిది అనమాట. సేమ్ ఇలాంటి కార్సే వాళ్ళు మరి వాడేవారు అనమాట. చాలా బాగుంది కదండి. ఇటువంటి అద్భుతమైన కార్లు చూడాలనుకుంటే తప్పకుండా మీరు ఈ యొక్క పైన కార్ మ్యూజియం అయితే సైడ్ అట్లా చూస్తానండి. ఇంకొంచెం ఇట్లా తిరగాలి. జేబులో చేయబెట్టుకో. సూపర్. సార్ రజనీ సార్ మెడ్రాసులో లేకుండా ఎక్కడికి వచ్చారు? ఆ 1926. ఉండండి. హలో, అక్కడికి వెళ్ళండి. అట్లానే ఆరెంజ్ కలర్ దగ్గరికి పోదండి. అక్కడ కమ్ దిస్ సైడ్. ఇక్కడ రా, వద్దులే పద చాలు. ఇక్కడ డాడీకి ఒకటి తీరా బాగా మంచిగా. ఆ ఫోటోషూట్ అయితే చాలా భయంకరంగా జరిగిందండి, మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇంకా తర్వాత ముందుకు వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి, భలే వెరైటీగా ఉంది. టెంపో మెటడాల్, మన చిన్నప్పుడు స్కూబీ డూబీ దాంట్లో చూస్తూ ఉన్నాం కదా, ఇది ఈ టైపు అదే థీమ్లో ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇక్కడ మంజుషా మ్యూజియం ఉన్నదండి. ఈ మ్యూజియంలో కూడా ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా గన్నులు అంటే రాజుల కాలం నాటి వాడిని, ఇవన్నీ కూడా కత్తులు, చాలా వెరైటీస్ అప్పటి అన్నీ కూడా పెట్టారు. ఈడ మీరు చూసినట్లయితే చక్కని పార్క్, పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఈడన్నీ కూడా ఇవి కూడా మీరు చూసినట్లయితే కాయిన్స్, చాలా పాతకాలపు నాటి కాయిన్స్, ఈ స్టాంపులు చూడండి, అండ్ నోట్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. మ్యూజియం అంటే ఇంకా పాతకాలం వాడినవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ కూడా నిదానంగా చూసేసరికి మేము చాలా టైం అయితే పట్టింది. పాతకాలంలో వాడినటువంటి తలుపులు అయితేమి, గుమ్మాలు అనుకోవచ్చు, అవి కూడా ఆ మోడల్ ఎట్లా ఉంటాయని చెప్పేసి ఇక్కడ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అంతేనండి ఈ పైన కార్ మ్యూజియం లాగ్. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్.
మరి ఇలాంటి లాగ్స్ ఎన్నో మీ ముందుకు రాబోతున్నాయి. ఓకేనండి, మరొక కొత్త లాగ్తో మరలా మీ ముందుకు వచ్చేస్తాం.